ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మను అనే యవనస్తుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేసి ప్రార్థన చేయమని కోరాడు. మరి ఫోన్ చేసి ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అంకుల్, ఇదివరకు దేవుని సన్నిధిలో గడిపితే నాకు దర్శనాలు చూపించేవారు, నన్ను ఏ విధంగా వాడుకుంటారు, నన్ను ఏ విధంగా నడవమన్నారు, మరి ఏంటి అనేది నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, నా పట్ల దేవునికి ఉన్న చిత్తం నాతో అనుదినము నాతో ఆయన చిత్తం బయలుపరుస్తూ వచ్చేవారు. సడన్గా ఏమైందో తెలియదు, కానీ దేవుడు నాతో ఆ విషయాలను బయలుపరచడం ఆపేశారు. మరి ఎంత ప్రార్థన చేసినా, ఆయన సన్నిధిలో ఎంత గోజాడినా, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినప్పటికి కూడా మరలా ఆ అనుభవాన్ని నేను పొందలేకపోతున్నాను. ఆ దర్శనాలు అనేది నాకు దేవుడు చూపించలేదు. మరి ఎందు నిమిత్తం ఆగిపోయావు, ఒకసారి ప్రార్థన చేసి తెలుసుకోవాలని ఫోన్ చేసి కోరారు. మరి మను కోసం ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచిన విషయము, మను, నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావు, కానీ ఒక్క విషయంలో మాత్రం దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నావు. ఆ ఒక్క విషయమే, నువ్వు ఒక సినిమా హీరోని అభిమానిస్తున్నావు. మరి నీ పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరుగు, దేవుని కోసం నడవడానికి ప్రయత్నించు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో గడుపు. ఈ ఒక్క విషయాన్ని మరి నీ హృదయం నుంచి తీసివేసినట్లయితే మరలా ఆగిపోయిన దర్శనాలు నీకు దేవుడు చూపిస్తాడని మరి నాతో బయలుపరచడం జరిగింది. మరి మను లాంటి యవనస్తులు ఎంతమంది అయితే ఉన్నారో మీరు ఈ వీడియో చూస్తున్నవారు, మరి మీరు కూడా దేవుని సన్నిధిలో గడపండి. ఈ విలువైన యవ్వన ప్రయాణం దేవునికి ఇవ్వగలిగితే మిమ్మల్ని కూడా బహుగా వాడుకుంటాడు. మరి మీ పట్ల దేవుని చిత్తం ఏమిటో మీతో కూడా బయలుపరుస్తాడు. మరి లోకములో ఈ యవ్వన ప్రయాణాన్ని పాడు చేసుకున్నట్లయితే మరి చాలా ప్రమాదంలో పడతారు. మరి ఆ ప్రమాదాన్ని బయటకు రావాలంటే మరలా ఎన్నాళ్ళు పడుతుందో, ఏమవుతుందో మరి మీకు తెలియని పరిస్థితులకు వెళ్ళిపోతారు, పాపములో కూరిపోతారు. కాబట్టి మీరు దేవుని వైపు అడుగులు వేయండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థనలు చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.